జిల్లాలో నిర్మల్ జిల్లాలో 99.9% రీపేమెంట్లో తీసుకున్న లోన్లలో క్రమశిక్షణతోటి పే చేయడంతో బ్యాంకర్స్ అందరూ కూడా ఇవాళ మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వడానికి ముందుకొస్తా ఉన్నారు. దానికి కారణం మరి ఒక సంకల్పం పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మహిళలను కోటీశ్వర్లను చేయాలని పెట్టుకోవడం జరిగింది. దానితోటి వీళ్ళ వెనుక గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి బ్యాంకర్స్ కూడా మనకి ఇవ్వడానికి ముందుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చేటువంటి చీరల పంపిణీ ఆడవాళ్ళ డిగ్నిటీ మరి వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచడం కోసం ఎక్కడ చూసినా ఈ చీరలో కనబడితే ఇది ప్రభుత్వం మహిళలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళలు అనే విధంగా ఇక్కడ ఆశా వర్కర్లకు యూనిఫామ్ ఉంది, అంగన్వాడీ వర్కర్లకు యూనిఫామ్ ఉంది, లేదా ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్ వారికి యూనిఫామ్ ఉంది. మన మహిళలకు లేదు. కాబట్టి సీఎం గారు గవర్నమెంట్ రాగానే మహిళలందరికీ చీరలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నాడు. గతంలో 60 ఏజ్ దాటితే మరి మహిళా సంఘాలలో అవకాశం లేకుండా ఉండే, అది కూడా తీసేసి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా మహిళా సంఘాలలో అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలి, 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు పంచాలి అని ఇందిరమ్మ స్ఫూర్తితో, ఇందిరమ్మ ఒక ఉక్కు మహిళ, ప్రగతిశీలంగా ప్రజల కోసం ఆలోచించే మహిళ, ప్రతి మహిళ ఆత్మగౌరవంతో అభివృద్ధిలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందంజలోకి రావాలనే సంకల్పం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సహచర మంత్రివర్గం, మన గవర్నమెంట్ పెట్టుకొని ముందుకెళ్తుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ సంకల్పంతో మనం తమ తమ జీవితాలలో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇందిరా గాంధీ ఇందిరమ్మ ప్రజాపాలన ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ మహిళలందరికీ కూడా ఒక ఐక్యతగా ఉండేటువంటి సింబాలిక్ అయినటువంటి ఒక ఇందిరమ్మ చీరలను ఇచ్చే కార్యక్రమంతో పాటుగా మహిళల సంక్షేమం కొరకు పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నాయకత్వం వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తాను. భారతరత్న మాజీ భారత ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క 108వ జయంతిని పురస్కరించుకొని ఈనాడు నెక్లెస్ రోడ్ సాక్షిగా వందలాది మంది మహిళలు, సహచర మంత్రివర్గ సోదరులు, ఇందిరాగాంధీ గారి అభిమానులు జయంతి సందర్భంగా నివాళులు అర్పించి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి అందించిన సేవలు ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం యొక్క గౌరవాన్ని పెంపొందించిన విధానాన్ని ఈనాడు మనం స్మరించుకోవడానికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారి అకాల మరణంతో ఈ దేశంలో రాజకీయ నాయకత్వ శూన్యత ఏర్పడ్డది. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని, వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో వారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఈనాడు ఈ దేశంలో ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలను ఈరోజు పాలితులుగా ఉన్న వాళ్ళను పాలకులుగా తయారు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కలలైతే కన్నరో ఈ రాజ్యాంగాన్ని మనకు అందించి ఆ కలలను సాకారం చేయాలి.